మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ షో అనుకున్నంత వరస్ట్ అని అయితే ఏం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంది. స్టార్టింగ్‌లో కొంచెం అర్థం కాలేదు. అసలు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా బావుందనమాట. కొంచెం వాళ్ళు డిస్కషన్ టైంలో కొన్నిసార్లు బోరింగ్ అనిపిస్తది తప్ప, మిగతా టైంలో బానే ఉంది. అది ఇంకా టాస్క్‌లు పెట్టినప్పుడు మాత్రం సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటదనమాట. సో, ఎపిసోడ్ 7లో మాత్రం ఇంకా ఫుల్ అదిరిపోయింది. అక్కడ జడ్జెస్ మాత్రం సూపర్ చాలా బాగా జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో అనిల్ గారు మాత్రం చాలా ఫైర్ అయ్యారు. అది ఎవరి మీద ఫైర్ అయ్యారనేది చూద్దాం. ఎపిసోడ్ 7లో వచ్చేసి ఒక టాస్క్ ఇస్తారు. ఈ కపుల్స్ 10 మెంబర్స్ కపుల్స్ ఉన్నారు కదా! సో, వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడున్న ఈ కపుల్స్‌లలో రియల్ కపుల్స్ ఎవరు? ఫేక్ కపుల్స్ ఎవరు? అని చెప్పేసి ఇస్తారనమాట. సో, దాంట్లో ఫస్ట్ నూకరాజు వాళ్ళ కపుల్స్‌నైతే పిలుస్తారు. వాళ్ళు ఇందులో మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ కపుల్స్‌లలో మీకు ఫేక్ ఎవరు అనిపిస్తున్నారు? రియల్ కపుల్స్ ఎవరు అనిపిస్తున్నారో పెట్టండి అని చెప్పేసి అంటే, నూకరాజు వాళ్ళొచ్చేసి రియల్ కపుల్స్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళ కపుల్స్‌కి ఇస్తారు. వాళ్ళు బయట ఎలా ఉన్నారు? షోలో కూడా అలాగే ఉన్నారు. ఫేక్ ఏం లేరు. నటిస్తలేరు ఎక్కడ గూడా. సో, నాకు వాళ్ళు బయట తెలుసు గాబట్టి, సో, అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ గూడా అలానే ఉన్నారని జెప్పేసి అంటారు. అలాగే ఫేక్ అనేది ఎవరికంటారంటే, హరిత హరీష్ గారికి అంటారనమాట. సో, వాళ్ళు హరిత హరీష్ గారికి ఫేక్ అని ఎందుకు బెడతారంటే, హరిత హరీష్ గారు వచ్చేసి ఒకసారి సారీ నూకరాజు వాళ్ళని మీరు 8, 9 ఇయర్స్ అయినా మీకు కొంచెం మీది నాకు ఎందుకో ఫేక్ బాండింగ్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫేక్ అనిపిస్తుందని జెప్పేసి అంటారనమాట. సో, దానికి హర్ట్ అయినా అని జెప్పేసి నూకరాజు వాళ్ళ కపుల్స్ అయితే హరిత హరీష్ వాళ్ళ కపుల్స్‌కి ఫేక్ అని బెడతారు. దానికి హరిత హరీష్ గారు గూడా రియాక్ట్ అయితారు. నేను గూడా వస్తాను. అక్కడికొచ్చి మాట్లాడేది ఉంది. నేను గూడా అక్కడికొస్తానని జెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక, శివ్ వీళ్ళ కపుల్స్ అయితే పిలుస్తారనమాట. వీళ్ళొచ్చేసి రియల్ కపుల్‌గా వీళ్ళని సేమ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళ కపుల్స్‌ని అయితే పెడతారు. వీళ్ళు కూడా సేమ్ ఆన్సర్ చేస్తారు. వీళ్ళు బయట మాకు పరిచయం ఉంది. వాళ్ళు బయట ఎలా ఉన్నారో హౌస్ లోపల కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ కూడా నటించడం లేదు. వాళ్ళు ఇద్దరి మధ్య ఉండే కేరింగ్ కావచ్చు, ప్రేమ కావచ్చు, అలాగే అండర్‌స్టాండింగ్ కావచ్చు అలాగే ఉంది. సో, వీళ్ళు ఎక్కడ కూడా నటించట్లేదు అని చెప్పేసి రియల్ కపుల్స్‌గా పెడతారనమాట. ఫేక్ ఎవరికి పెడతారంటే వాసంతి, కళ్యాణ్ వీళ్ళ ఉన్నారు కదా కపుల్స్, వీళ్ళకి ఫేక్ కపుల్స్ అని పెడతారనమాట. వాళ్ళేం చెప్తారంటే వాసంతి గారితోటి కళ్యాణ్ గారు ఎక్కువగా టైం స్పెండ్ చేయడం లేదు. సో, దానికి అది ఫేక్‌గా అనిపిస్తుందని చెప్పేసి అంటారనమాట. సో, దానికి కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. నేను ప్రతిసారి నేను ఎంత టైంలో మాట్లాడాలో అంత టైంలో మాట్లాడాలనుకుంటా. అంతేగాని ప్రతిసారి వెళ్ళి అతుక్కోను అని చెప్పేసి అంటారనమాట. సో, దానికి అనిల్ గారు కూడా అటువంటి వర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు అని చెప్పేసి అంటారనమాట. అటువంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు. అంటే నేను అతుక్కుపోను, మసాలా అనేది ఎక్స్ట్రా మసాలా యాడ్ చేయను అంటే ఆ మసాలా ఇట్లాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు. నీకు కావాలంటే వేరే వర్డ్స్‌లో ఏమన్నా అంటే నార్మల్‌గా మంచిగా చెప్పుకోవచ్చు కానీ ఇట్లాంటివి ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే దాన్ని నువ్వు అర్థం చేసుకొని రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది కాబట్టి నువ్వు అట్లా అనకూడదని చెప్పేసి అంటారనమాట. సో, దానికి డన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సంజయ్ గారు వాళ్ళ కపుల్స్ అయితే వస్తారు. వీళ్ళు ఫేక్ అనేది ఎవరికి పెడతారంటే నూకరాజు వాళ్ళ కపుల్స్‌కి అనమాట. నూకరాజు వాళ్ళ ఆసియా వీళ్ళిద్దరికైతే పెడతారు. సో, వీళ్ళిద్దరు వచ్చేసి టాస్క్‌లో ఎపిసోడ్ 6 ఆ టాస్క్‌లో వచ్చేసి కొంచెం నూకరాజు, ఆసియా గారిని అయితే మాట్లాడనియ్యరు. అంటే ఇప్పుడు కపుల్స్ అంటే ఏంటి? ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇచ్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారనేది ఇంకొక పర్సన్ వినాలి అని చెప్పేసి. సో, కానీ ఇక్కడ నూకరాజు వచ్చేసి ఆసియా గారిని ఎక్కువగా మాట్లాడనియ్యరు. సో, అదే వాళ్ళు చెప్తారన్నమాట. నూకరాజు వాళ్ళ బాండింగ్‌ని ఫేక్ బాండింగ్ అని చెప్పేసి ముగ్గురు కపుల్స్ అయితే పెడతారన్నమాట. సంజయ్ గారు వాళ్ళ కపుల్స్ ఒకటి, హరిత హరీష్ వాళ్ళ కపుల్స్ ఒకటి, ఇంకొకటి అంజలి గారు వాళ్ళ కపుల్స్ ఒకటి. వీళ్ళు ముగ్గురు పెడతారనమాట. వీళ్ళు ముగ్గురు కూడా పెట్టింది సేమ్ రీజన్స్ తోటి. 6th ఎపిసోడ్‌లో ఎవ్రీ టైం కూడా ప్రతిసారి కూడా కొంచెం నూకరాజు గారు వచ్చేసి ఆసియా గారిని కొంచెం
తనని కమాండింగ్ చేసినట్లుగాను, తనకి స్పేస్ ఇవ్వకపోవడము, తనని ప్రతీదీ తనే మాట్లాడేస్తున్నాడని చెప్పేసి ఇస్తారు. ఇదైతే వాస్తవమే. నేను చూసింది కూడా, నాకు కూడా నిన్న ఒక 6th ఎపిసోడ్‌లో చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఆ టాస్క్‌లో కళ్ళకు గంతలు కట్టినప్పుడు కొంచెం గైడెన్స్ అనేది ఇప్పుడు ఒకరిని ఎత్తుకొని వెళ్ళాలి. ఏమంటారు, నూకరాజు గారు వచ్చేసి ఆసియా గారిని ఎత్తుకుంటారనమాట. దాన్ని గైడెన్స్, ఆసియా గారి గైడెన్స్ ఇస్తే దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ముందుకెళ్ళాలి. కానీ అక్కడ నూకరాజు గారు వచ్చేసి తనని మాట్లాడనివ్వడు అసలు. నేను తను చెప్తా ఉంటే కూడా నేను "నువ్వు ఆగమ్మా, నువ్వెందుకు అరుస్తున్నావు, నేను కన్‌ఫ్యూజ్ అవుతానని" చెప్పేసి అరుస్తుంటారనమాట. సో, అది కొంచెం అది బాలేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్ట్నర్ యొక్క గైడెన్స్ ఫాలో అవుతూ చాలా నెమ్మదిగా, చాలా క్లీన్‌గా, నీట్‌గా చేశారు. కానీ ఇక్కడ నూకరాజు గారు ఏంటంటే తనని ఇంకా కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ చేయనీయట్లేదు. నేను మాట్లాడతా కదమ్మా అని చెప్తారంట. అదే విషయం చెప్తుందనమాట. సో, వాళ్ళు కూడా అదే అంటారు. ఆ కపుల్స్ కూడా ఎవరైతే ఫేక్ బాండింగ్ అని చెప్పేసి అంటారో వాళ్ళు కూడా అదే ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మీరు మాత్రమే కాదు, తనకి కూడా స్పేస్ ఇవ్వాలి, తను కూడా మాట్లాడాలి కదా అని చెప్పేసి అంటారు. ఇదే విషయాన్ని కూడా అయినా ఒప్పుకోరనమాట. నూకరాజు గారు ఒప్పుకోరు. మళ్ళీ అగ్రెసివ్‌గా ఫీల్ అవుతారు, అగ్రెసివ్‌గా మాట్లాడుతూనే ఉంటాడు, రియాక్ట్ అవుతూనే ఉంటాడు. సో, దీనికి మళ్ళీ అనిల్ గారు కూడా చెప్తారు, మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, ఎందుకు మీరు అంతలా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటారు. అయినా కానీ వినిపించుకోరు. లయ గారు కూడా చెప్తారు, వాళ్ళు చెప్పేది మీరెందుకు వినడం లేదు, మీరు వాళ్ళకు ఫేక్ పెట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా, మరి వాళ్ళు మీకు ఫేక్ పెట్టినప్పుడు మీరెందుకు తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అంటారు. మీరు ఏదన్నా అది కాదు అని అంటే మీరు డిఫెండ్ చేసుకోండి, కానీ అది కాదు, మేము ఫేక్ కాదు అని ఎలా మాట్లాడతారని చెప్పేసి అంటారనమాట. అవును కదా, ఏదన్నా వాళ్ళు కాదు అన్నప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ ఉందా లేదా వాళ్ళు చెప్పేది విని, అది ఇన్ కేస్ అది మిస్టేక్ ఉంటే, అది నిజమే అయితే అది ఓకే, దాన్ని మేము మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వనివ్వము అని చెప్పేసి అనాలి. కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా వీక్స్ ఉన్నాయి, ఇంకా 50 ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంకా బెటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క వీక్ అయితే కాదు కదా అంత అగ్రెసివ్ అవ్వడానికి. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా కొంచెం అగ్రెసివ్‌నెస్ తగ్గించుకోవాలి. ఆసియా గారికి కూడా తిను ఎంత మాట్లాడుతున్నాడో కానీ తనకు కూడా తన మాట వినాలి కదా. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నప్పుడు తను కూడా తన మాటకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. తన మాటకి తను వాల్యూ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ కూడా. కానీ తనని అసలు ఇన్వాల్వ్‌మెంటే లేని, అసలు ఉన్నది అన్నట్లుగా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పారన్నమాట. ఇదే పాయింట్అవుట్ చేస్తే నూకరాజు గారు మాత్రం అసలు దానికి ఒప్పుకోవడం లేదు. కానీ ఇది తను కొంచెం మార్చుకొని వాళ్ళు చెప్పింది తను విని తనకి గేమ్ కొంచెం మార్చుకుంటే తను ముందుకెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే తను అలాగే ఉంటేనైతే ఇంకా ముందుకెళ్ళడం అయితే చాలా కష్టం. ఇక హరిత హరీష్ గారు వచ్చేసి రియల్ కపుల్గానైతే మహేష్ అండ్ సాండ్రా వీళ్ళకైతే రియల్ కపుల్గా పెడతారన్నమాట. వీళ్ళు చాలా బాండింగ్ అనేది వీళ్ళది బాగుంటుంది. వీళ్ళు ప్రతిదీ కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి ఉంటారని చెప్పేసి వీళ్ళకి రియల్ కపుల్గా ఇస్తారనమాట. అలాగే ఫేక్ కపుల్స్ ఫేక్ అయితే చెప్పాను కదా, నూకరాజు గారికి అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఫేక్ కపుల్స్ వచ్చేసి హరిత హరీష్ గారికి అయితే ఇస్తారనమాట. హరిత హరీష్ గారికి ఎందుకు ఇస్తారంటే ఆయన కెమెరా ముందు నటిస్తున్నాడు, బయట అలా ఉండకపోవచ్చు. అందరి గురించి అంటే నాకు బయట ప్రతి ఒక్కరి గురించి తెలుసు, అందరి గురించి చూశాను. కానీ హౌస్లో నాకు తెలియని పర్సన్ అయితే వీళ్ళు మాత్రమే, హరిత హరీష్ గారు మాత్రమే. కాబట్టి వాళ్ళు కొంచెం కెమెరా ముందు కొంచెం నటిస్తున్నారు అంటే హరిత గారిని అన్నారు కానీ హరీష్ గారిని అయితే అంటారనమాట. అతను కొంచెం కెమెరాస్ ముందు నటిస్తున్నాడని చెప్పేసి నాకు అనిపిస్తుందని అంటారు. సో, దానికి హరిత గారు అయితే రియాక్ట్ అవుతారు. మీరు బయట ప్రతి ఒక్కరు మీకు బయట వీళ్ళు ఇక్కడ ఉన్న కపుల్స్లో మీరు అందరికీ బయట తెలుసు కాబట్టి, అందరూ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారో మీకు ఒక ఐడియా ఉంది. బట్ మీకు తెలియదు కదా బయట ఎలా ఉంటున్నాం అనేది. మేము బయట కూడా ఇలాగే ఉంటున్నాం, ఇది మాది యాక్టింగ్ ఏం కాదు. ఇన్ కేస్ మీరు మమ్మల్ని బయట చూసుంటే మీరు ఇలాంటిది పెట్టేవారు కాదు, ఫేక్ అని చెప్పేసి మీకు ఇన్ కేస్ ఇప్పుడు కాకపోయినా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనైనా మీకు అర్థమవుతుంది. అప్పుడు మేము ఫేక్ కపుల్స్ అని పెట్టింది రాంగ్ అని చెప్పేసి అంటారనమాట హరిత హరీష్ గారు. నెక్స్ట్ వచ్చేసి అంజలి గారు, వీళ్ళు వచ్చేసి ఫేక్ కపుల్గా
నూకరాజు వాళ్ళని పెడతారనమాట. వీళ్ళ బాండింగ్‌ని. వీళ్ళది ఏదైతే కమాండింగ్ చేస్తున్నట్టు చెప్పాను కదా! వీళ్ళకు వీళ్ళకు పెడతారనమాట. సేమ్ అదే రీజన్ చెప్తారు. రియల్ కపుల్స్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళ వీళ్ళ కపుల్స్‌కి ఇస్తారు. వీళ్ళు అంతకుముందు వాళ్ళకు బాగా క్లోజ్ ఉండే హౌస్ బయట. కానీ కొన్ని రీజన్స్ వల్లనైతే మాట్లాడుకోపోయే వాళ్ళం గానీ, బయట ఎక్కడ అలా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని చెప్పేసి చెప్తారనమాట. ఫేక్ ఎటువంటిది లేదని చెప్పేసి. నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఇక రియల్ కపుల్స్‌గానైతే మళ్ళీ వీళ్ళని అంజలి గారు వీళ్ళ కపుల్స్‌నైతే పెడతారనమాట. నాకు కూడా వాళ్ళతోటి బయట పరిచయం ఉంది కాబట్టి, సో వాళ్ళు ఎక్కడ బయట ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఫేక్ బాండింగ్ అనేది క్రియేట్ లేదు. వాళ్ళ దగ్గర కెమెరాస్ కోసం కూడా నటించడం అటువంటిదైతే ఏం లేదని చెప్పేసి చెప్తారు. అలాగే సిద్ధు వాళ్ళది వచ్చేసి వీళ్ళు కపుల్స్‌గా రియల్ కపుల్స్‌గా వచ్చేసి జాను వాళ్ళది అయితే పెడతారనమాట. వాళ్ళు చాలా బాండింగ్ ఒకరికొకరు కేరింగ్ అని, వాళ్ళు అండర్‌స్టాండింగ్ అని కావచ్చు, ప్రతీది కూడా చాలా బాగుంది. వాళ్ళు రియల్‌గా అనిపించింది నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళ అంటే అందరూ ఫేక్ అని కాదు, కానీ వాళ్ళది కొంచెం వాళ్ళది రియల్‌గా అనిపించింది అని చెప్పేసి చెప్తారు. అలాగే ఫేక్ వచ్చేసి హరిత హరీష్ గారు చెప్తారనమాట. అందరూ కూడా ఒకటే రీజన్ చెప్తారు, ఆయన కెమెరా కోసం నటిస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వాసంతి వాళ్ళ కపుల్స్ అనమాట. వీళ్ళు కూడా ఫేక్ కపుల్స్ వచ్చేసి హరిత హరీష్ వాళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు నాకు కొంచెం నటిస్తున్నట్టు అనిపిస్తుంది కెమెరా ముందు. కొంచెం కొన్ని ఏదైతే ఉంటాయో కొన్ని వర్డ్స్ అన్వాంటెడ్‌గా అక్కడ అవసరం లేకపోయినా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అంటారనమాట. రియల్ కపుల్స్‌కి వచ్చేసి అంజలి వాళ్ళ కపుల్స్‌కి అయితే పెడతారనమాట. అంజలి వాళ్ళు బయట కొంచెం వీళ్ళది జెన్యూన్‌గా అనిపిస్తుంది, వీళ్ళది రియల్‌గా అనిపిస్తుంది. వీళ్ళు ఎటువంటి ఫేక్ అనేది చేస్తలేరు, నటించాల్సిన అవసరం వీళ్ళకి లేదు. నాకెందుకో వీళ్ళది రియల్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారనమాట. ఇక జాను వాళ్ళు వీళ్ళొచ్చేసి ఫేక్ కపుల్‌గా ఎవరు పెడతారంటే అంజలి వాళ్ళని. వీళ్ళు కొంచెం అంజలి గారు వచ్చేసి వాళ్ళ హస్బెండ్‌ని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా తనే ఇన్వాల్వ్ అవుతుంది. తనని మాట్లాడనివ్వదు వాళ్ళ హస్బెండ్‌ని అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక లాస్ట్ వచ్చేసి మహేష్ అండ్ సాండ్రా గారు. ఈ కపుల్స్ వచ్చేసి రియల్ కపుల్‌గానైతే హరిత హరీష్ గారు వీళ్ళకైతే రియల్ కపుల్‌గా పెడతారనమాట. ఇద్దరి మధ్య ఏదైతే 1 వీక్ అయితే చూసామో వీళ్ళిద్దరి మధ్య కేరింగ్ కానీ అండర్‌స్టాండింగ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. అది నేను 1 వీక్ నుంచి చూసాం మేము అని చెప్పేసి అంటారు. అలాగే ఫేక్ కపుల్స్ వచ్చేసి వాసంతి గారు అలాగే కళ్యాణ్ గారు వీళ్ళకైతే ఫేక్ కపుల్స్‌గా పెడతారనమాట. అదే కళ్యాణ్ గారు వచ్చేసి వాసంతి గారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లేదు అని చెప్పేసి ఈ రీజన్స్తోనైతే పెడతారనమాట. సో ఎపిసోడ్ 7లో జరిగిందనేది ఇదన్నమాట. సో ఇంకా మిగతా అప్డేట్స్ కూడా చాలా ఇస్తానన్నమాట. ఇక నుంచి ఈ షో మీద వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తానన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.